వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మనం ఈ ఎండాకాలంలో ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అని సతమతమైపోతూ ఉంటాం. ఎండ వేడిమికి వేడి వస్తువులు తీసుకుంటే బాడీ టెంపరేచర్ ఎక్కువైపోతుందేమో అని భయపడుతూ ఉంటాం. అలాగే చలవ పదార్థాలు ఏవో కూడా మనకు తెలియదు. ఇలాంటి కన్ఫ్యూజన్లో మనని ఇబ్బంది పెట్టే విషయం ఇంకోటి కూడా ఉంది. గుడ్డు ఎక్కువగా తీసుకోవాలా తీసుకోకూడదా? గుడ్డు వేడి వేడి అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇది నిజమేనా? గుడ్డు ఈ ఎండాకాలంలో తినవచ్చా లేదా? సాధారణంగా మనకి హెల్త్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రోటీన్స్, కాల్షియం దొరికే పాలను, గుడ్లను తీసుకోమని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా ఎక్కువగా గుడ్లను వాడుతూ ఉంటాం. ఏదైనా కూర చేయాల్సి వచ్చినప్పుడు, ఇంట్లో ఏవైనా కూరగాయలు లేనప్పుడు మనకి వెంటనే గుర్తుకొచ్చేది గుడ్డుతో ఆమ్లెటో లేకపోతే బాయిల్ చేయడం వంటివి చేస్తూ ఉంటాం. ఇలా బాయిల్ చేసినా లేదా ఆమ్లెట్ వేసినా దానిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. ఏ మార్పు ఉండదు. ఎలాగైనా తీసుకోవచ్చు. హెల్త్కి ఏ సమస్య ఉండదు. కాకపోతే ఈ ఎండాకాలంలో గుడ్డు అనేది తినవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిలో ఎదురవుతూ ఉంటుంది. దీనికి సమాధానమే ఇది. గుడ్డు అనేది ఎప్పుడు హెల్త్కి మంచిది. రోజుకి ఒక గుడ్డన్నా తినాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ విధంగానే పాటించినట్లయితే హెల్త్కి ఏ సమస్య ఉండదు. రోజుకి 1-2 గుడ్డు తింటే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ హీట్ వాతావరణానికి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. వీటికి సంబంధించి ఈ గుడ్లను కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా రోజుకి 2-3 గుడ్లు తీసుకోవడం వల్ల దానిలో ఉండే ప్రోటీన్స్, కాల్షియం వంటివి శరీరానికి అందుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుడ్డు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే అది వాతావరణం చల్లగా ఉండవచ్చు లేదా వేడిగా ఉండవచ్చు. అది మనకి చాలా ఉపయోగపడుతుంది. గుడ్డు తినడం చాలా మంచిది. దానిలో ఉండే కొలెస్ట్రాల్ని చాలామంది అనుకుంటూ ఉంటారు. గుడ్డు గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి. గుడ్డు లోపల ఉండే జన అనేది కొలెస్ట్రాల్ని కలుగజేస్తుంది. ఇది హార్ట్కి మంచిది కాదు అని. కానీ గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. దీనివలన హార్ట్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు. కాకపోతే ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది. అమితంగా తీసుకుంటే ఏదైనా విపరీతానికి దారితీస్తుంది. కాబట్టి గుడ్లను తీసుకునేటప్పుడు కొంత మొత్తంలో తీసుకుంటే దానివల్ల సమస్య ఉండదు. నిజంగానే ఎక్కువగా తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దారి చేస్తాయి. కాబట్టి గుడ్డును తినేటప్పుడు ఎంత మొత్తంలో తినాలి అనేది కొంచెం ఆలోచించుకుంటే మంచిది. అదేవిధంగా దీనిలో ఉండే విటమిన్లు శరీరానికి ఉష్ణోగ్రతకు సంబంధించి చాలా వరకు చలవ చేస్తాయట. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ కూడా శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. సో అందుకని గుడ్డు లోపల జొన్న తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. చూసారు కదా ఈరోజు టిప్. ఇలాంటి టిప్స్ మరిన్ని కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.